హాయ్ అండి. దిస్ ఈస్ యువర్ శివ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఈరోజు సండే కాబట్టి బిగ్ బాస్ హౌస్ కి నాగార్జున గారు అయితే వస్తారు. నాగార్జున గారు హౌస్ మేట్స్ కి 3 టాస్క్లు అయితే ఇస్తారండి ఈరోజు. ఆ 3 టాస్క్లు ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి పిక్చర్ గెస్సింగ్ టాస్క్. నెక్స్ట్ వచ్చేసి లగ్జరీ బడ్జెట్ టాస్క్. ఇంకోటి వచ్చేసి ఇమిటేషన్ టాస్క్ అన్నమాట. ఈ 3 టాస్క్లు అయితే ఈ రోజు జరగబోతున్నాయి. ఫస్ట్ పిక్చర్ గెస్సింగ్ టాస్క్ అంటే ఏమీ లేదండి. ఇది టెనెంట్స్ వర్సెస్ ఓనర్స్ మధ్య జరుగుతుందన్నమాట. ఇప్పుడు ఒక సెలబ్రిటీ స్క్రీన్ ప్లే చేస్తారనమాట. ఒక సెలబ్రిటీ కళ్ళు గాని, లిప్స్ గాని ఓన్లీ అలా ఇస్తారనమాట. మనం ఆ సెలబ్రిటీ ఎవరో కనుక్కోవాలి. అది కరెక్ట్ గా కనుక్కున్నోళ్ళు విన్ అవుతారనమాట. అంతే ఈ టాస్క్. దీంట్లో వచ్చేసి మనకి టెనెంట్స్ అయితే విన్ అవుతారు. నెక్స్ట్ వచ్చేసి లగ్జరీ బడ్జెట్ టాస్క్. లగ్జరీ బడ్జెట్ టాస్క్ అంటే పోయిన వీక్ జరిగింది కదండి. అంటే ఇతను తీసుకొని వస్తారు. మధ్యలో గీత గీసేసి అంటే తాడుతో లాగాలన్నమాట. ఎవరైతే ఆ గీత దాటి వస్తారో వాళ్ళు ఓడిపోయినట్టు అనమాట. అక్కడ బిగ్ బాస్ కొన్ని గిఫ్ట్స్ ఇచ్చుంటారు. అది మనం తీసుకోకుండా మనకు నచ్చిన హౌస్ మేట్స్ ఇయ్యాలన్నమాట. అది టాస్క్. దీంట్లో పవన్ అయితే గెలిచి చికెన్ గెలుచుకుంటాడండి. పవన్ చికెన్ గెలుచుకొని శ్రీజాకి అయితే ఇచ్చేస్తాడు అనమాట. కళ్యాణ్ వచ్చేసి కాఫీ గెలుచుకుంటాడు. తనుజాకి ఇచ్చేస్తాడు. అది ఈ టాస్క్. నెక్స్ట్ వచ్చేసి ఇమిటేషన్ టాస్క్. ఇమిటేషన్ టాస్క్ అంటే ఒక హౌస్ మేట్ ని ఇంకొక హౌస్ మేట్ ఇమిటేషన్ చేయాలన్నమాట. ఇమిటేషన్ అంటే మళ్ళీ వాళ్ళు ఇంప్రెస్ అవ్వాలి. వీళ్ళు ఇమిటేషన్ ఎవరైతే చేస్తారో ఎవరి గురించి అయితే చేస్తారో వాళ్ళు ఇంప్రెస్ అవ్వాలన్నమాట. అది ఈ టాస్క్. దీనికి శ్రీజ వచ్చేసి సుమన్ శెట్టి లాగా ఇమిటేట్ అయితే చేస్తుంది అనమాట. దీనికి సుమన్ శెట్టి అయితే ఇంప్రెస్ కాడు. నెక్స్ట్ వచ్చేసి భరణి దివ్య లాగా ఇమిటేట్ చేస్తారనమాట. దీనికి భరణి అయితే సారీ భరణి దివ్యాని ఇమిటేట్ చేస్తాడు. దివ్య అయితే ఇంప్రెస్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి దివ్య పవన్ ఇమిటేట్ చేస్తుంది అనమాట. మనోడు పవన్ వచ్చేసి సూపర్ ఇంప్రెస్ అయిపోతాడు అనమాట. అది ఈ టాస్క్. అదనమాట. ఆ టాస్క్లు అయితే ఇవి జరుగుతాయండి. ఈ రోజు సండే అయితే ఈ రోజు ఇవి జరుగుతాయి అనమాట. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి టాస్కులు జరిగే మధ్యలో మన సంజన గారు ఉన్నారు కదా. సంజన గారికి కొంచెం అంటే కొంచెం అలసట వచ్చేసి కళ్ళు తిరుగుతాయి అనమాట. కళ్ళు తిరిగినప్పుడు కొంచెం మెడిసిన్ అయితే వేసుకుంటుంది. ఆ తర్వాత రికవరీ అయిపోతుంది అనమాట. ఇది చిన్న ఒక ఇన్సిడెంట్ అయితే జరుగుతుంది అనమాట ఈ టాస్కులు జరిగే మధ్యలో. నెక్స్ట్ వచ్చేసి ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ అప్డేట్ ఉందండి. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎవరంటే ఎవరో కాదు, పికిల్స్ ఉంది కదా మన అలేఖ్య చిట్టి పికిల్స్. ఆ అమ్మాయి అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఫిక్స్ అయిపోయిందండి. 99% కాదు 100% అయితే ఆ అమ్మాయి ఖచ్చితంగా బిగ్ బాస్ కి వస్తుంది అనమాట. అంటే బయట అయితే మనం ఫుల్ ఫేమస్ అయిపోయారు వాళ్ళు. అంటే ఆ పికిల్స్ అది అందరికి తెలుసు అది. ఇప్పుడు హౌస్ లోకి వచ్చాక అసలు ఎలా ఉంటది ఏంటి, అంటే వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది, ఆ అమ్మాయి మంచిగా ఉంటుందా లేకపోతే ఏమన్నా, అది మనం తెలుసుకోవడానికి కొంచెం బాగుంటుందంట. ఆ అమ్మాయి అయితే పూర్తిగా ఫిక్స్ అయితే అయిపోయింది. బిగ్ బాస్ హౌస్ కి ఎప్పుడైనా రావచ్చు అనమాట. మేబీ 1 వీక్ 2 వీక్ అవుతుంది. కానీ ఖచ్చితంగా అయితే ఆ అమ్మాయి అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇదైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీ అప్డేట్. నెక్స్ట్ వచ్చేసి మన హరీష్ గారు అయితే ఎలిమినేట్ అయిపోతారండి. హరీష్ గారు నేనైతే మామూలుగా అయితే ఉంటారనుకున్నాను. మామూలుగా స్టార్టింగ్ లో ఫుల్ ఎనర్జెటిక్ గా ఉంటాడు. ఏమన్నా అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటాడు. ఏమన్నా పాయింట్ టు పాయింట్ చెప్తా ఉంటాడు. నాకు తెలిసి అదే మైనస్ అయింది అనుకుంటా ఆయనకి. అంటే ఎక్కువగా అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండే వాళ్ళకి ఎలా ఉంటది అంటే ఎవరైనా ఒక మాట అన్నా అంటే వాళ్ళకి అది అలా నచ్చదన్నమాట. అది ఆయనకి అదే మైనస్ పాయింట్ అయింది అనుకుంటున్నాను. ఈ మధ్య గేమ్స్ కూడా ఏం ఆడలేదన్నమాట. గేమ్స్ ఆడలేదు. ఫుల్ డల్ అయిపోయాడు. ఎంతసేపు ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించడం. అందరూ ఒక చోట ఉంటే తను ఒక చోట కూర్చొని ఉంటాడు. ఇప్పుడు ఒకరు పోయి అతను పక్కన కూర్చొని మాట్లాడాలని ఆలోచించాల్సి వస్తుంది అనమాట. అది ఏం మాట్లాడితే ఏమంటాడని ఆలోచించాల్సి వస్తుంది. అలా అయిపోయింది అనమాట హౌస్ లో ఆయన గురించి. ఇంకా మొత్తానికైతే ఆయనకి మామూలుగా అయితే శ్రీజ అవ్వాలి. ఈ వీక్ ఎలిమినేట్ అయితే శ్రీజ అవ్వాలి. లాస్ట్ వీక్ అసలు మనకి బుధవారంతో కూడా శ్రీజానే డౌన్ లో ఉన్నింది ఓటింగ్ లో. సాటర్డే వచ్చేసరికి సడన్ గా శ్రీజాకి ఓటింగ్ పెరిగిపోయింది. మన హరీష్ గారికి ఓటింగ్ తగ్గిపోయింది. ఎందుకు తగ్గిపోయింది అంటే అప్పుడు కెప్టెన్సీ టాస్క్ నడిచింది. ఆ కెప్టెన్సీ టాస్క్ లో మనోడు ఏం చేస్తాడంటే హర్ష గారు గివ్ అప్ ఇచ్చేస్తాడు. నేను ఆడలేను, నా వల్ల కాదు, మీరు ఆడుకోండి ఇంక నేను అని చెప్పేస్తాడు అనమాట. నాకు తెలిసి అలా గివ్ అప్ ఇవ్వడం వల్లే తనకి ఓటింగ్ తగ్గిందని నేను అనుకుంటున్నాను. మామూలుగా అయితే హరీష్ గారు అయితే ఉండాలండి. ఆయన ఉంటేనే కొంచెం బాగుంటది హౌస్ అని నేనైతే అనుకున్నాను. మొత్తానికైతే మన హరీష్ గారు ఎలిమినేట్ అయ్యారు. ఇంకా మిగతా మన శ్రీజ అయితే రీతు వీళ్ళందరూ సేఫ్ అయిపోయారు అనమాట. ఇది ఇదండి అప్డేట్. ఇంకా నెక్స్ట్ నేనైతే మీకు ప్రతిరోజు ఏమేమి జరుగుతుంది, మన లైవ్ లో ఏం జరుగుతుంది, ఇంకా సాటర్డే సండే నాగార్జున గారు వచ్చినప్పుడు మనకి ఏం ఏం చెప్తున్నారు, అండ్ నెక్స్ట్ మనకి ప్రతిరోజు మన కెప్టెన్సీ టాస్క్లు అయితే ఎవ్రీ టాస్క్ ప్రతి ఒక్కటి నేను అప్డేట్ ఇస్తూనే ఉంటాను. మీరు చేయాల్సింది ఒకటే, మనల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం. అంతే. అంతే. మీరు కొంచెం నాకు బూస్టింగ్ ఇచ్చినట్టు ఉంటుంది. నేను మోర్ వీడియోస్ చేయడానికి నాకు కొంచెం బాగుంటుంది అనమాట. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.